వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి మద్దురుపాడు జాతీయ రహదారి పక్కన సర్వే నెంబర్ 651/3 66 అంకణముల ప్లాట్ను 2020-2021 సంవత్సరాలలో మా కుమారుడు సింగంశెట్టి లీలవెంకట శ్రీ హర్ష పేరుతో 36 అంకణాలు, మా కోడలు శోభనాల సాయి సుష్మిత పేరుతో 30 అంకణాలు కొనుగోలు చేశామని కావలి పట్టణ టీడీపీ మహిళా నేత పద్మావతి శ్రీదేవి తెలిపారు. ఇప్పుడు మా అవసరాల నిమిత్తం ఆ భూమిని అమ్మకానికి పెడితే స్థలంలోకి వెళ్లడానికి దారి లేదని, ఎవరు ముందుకు రావడం లేదన్నారు. మా పట్టా భూమి అయిన 30 అంకణాల ఖాళీ స్థలంలో బిఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన వారు ఒక రూమును నిర్మించారని, అయితే 651/3లో ప్రభుత్వ భూమి ఉందని ఆ భూమిలో కట్టాల్సిన బిఎస్ఎన్ఎల్ రూమును పొరపాటున మా పట్టా భూమి అయిన 651/3లో కట్టారని, దాన్ని తొలగించాలని, అలాగే మా స్థలం ముందు కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రాజేందర్ అనే కానిస్టేబుల్ వారి తల్లిదండ్రులకు చికెన్ షాపును పెట్టించి ఉన్నారని దాన్ని తొలగించమని కోరితే దౌర్జన్యానికి దిగుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మా స్థలం ముందు పెట్టిన చికెన్ షాప్తో పాటు బిఎస్ఎన్ఎల్ భవనంను కూడా తొలగించి అధికారులు మాకు న్యాయం చేయాలని మీడియా ముందు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవి. మా కోడలు సాయి సుస్మిత, మా అబ్బాయి లీలా వెంకట శ్రీహర్ష వీళ్ళిద్దరి పేరుతో మేము వేమిరెడ్డి పంపింగ్ స్టేషన్ అండ్ ఐఓసి పెట్రోల్ బంక్ టు మద్దూర్పాడు వెళ్లే దారిలో కావలి NH5 రోడ్డు సర్వే నెంబర్ 651/3A అనే స్థలాన్ని 60 అంకణాలు మేము కొనుక్కున్నాం. అయితే ఆ 60 అంకణాల స్థలంలో బిఎస్ఎన్ఎల్ భవనం ఉంది. ఈ బిఎస్ఎన్ఎల్ భవనం ఉంది కదా, మరి ఇదేంటి ఇట్లా ఉంటే మేము ఎలా కొంటామంటే, అప్పుడు ఆ రోజుల్లో ఈ స్థలం మొత్తం ఒకళ్ళదే. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కోరిక మేరకు పాత యజమాని 3Bలో ఇదిగో ఈ అడంగల్ ప్రకారం 3Bలో వాళ్ళు స్థలం కట్టుకోమని బిఎస్ఎన్ఎల్ కట్టుకోమని వాళ్ళు ఇచ్చారు మ్యాప్. ఈ మ్యాప్ ప్రకారం ఇది మా స్థలం, ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఇచ్చిన స్థలం. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చూసుకోకుండా అప్పట్లో ఇక్కడ మాకు కట్టారు. కాబట్టి మేము ఈ స్థలాన్ని మా స్థలంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ భవనం తొలగించమని కలెక్టర్ గారికి, రెవెన్యూ ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ అర్జీ పెట్టుకున్నాం. అయితే వాళ్ళ నుంచి మాకు ఎలాంటి సమాచారం ఇంకా రాలా, టైం పట్టుందేమో. ఆర్టీఐకి కూడా పెట్టాం, అసలు వాళ్ళకున్న హక్కులేంటి, ఏ విధంగా పెట్టారని. ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ వారికి మేము పెట్టింది ఏంటంటే అవార్డు నెంబర్ 3/71 22/11/1971లో ఉత్తర్వులు ఇచ్చారు. సదరు అవార్డు నెంబర్కి సంబంధించిన పూర్తి సమాచార నకళ్ళని మాకు ఇవ్వమని ఆర్టీఐ ద్వారా కూడా పెట్టున్నాం. అయితే మేము ఈ స్థలం మా ఆర్థిక అవసరాల రీత్యా అమ్ముకోవాలనుకుంటుంటే మా స్థలం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వ శివాయిలో 2 టౌన్ కానిస్టేబుల్ PC 3175 రాజేంద్ర అతను వాళ్ళ తల్లిదండ్రులు చేత అక్కడ స్థలం చికెన్ షాప్ పెట్టించాడు. మా స్థలం ముందు చికెన్ షాప్ పెట్టించి తీసేయమంటే, నువ్వు ఇంకొకసారి తీసేయమంటే మమ్మల్ని SC ST అట్రాసిటీ కేసు పెట్టిస్తాం, మమ్మల్ని దూషించామని చెప్పి కులం పేరుతో అట్రాసిటీ కేసు పెడతాము, అది ఇదని బెదిరిస్తున్నారు. ఏది చేసినా కూడా పైగా మా స్థలంలో వెనక కోళ్ళ ఏకలన్నీ తగలబెట్టడం, ఇంకా ఏ చండాలపు వస్తువులు అయినా నేను చెప్పలేను, అట్లాంటి వస్తువులన్నీ అక్కడ వేసి తగలబెట్టడం, అవి సగం కాలినవి కూడా ఉన్నాయి, చూసాం. అవన్నీ చేయటం, ఇల్లీగల్ పనులు చేస్తారు. మా కళ్ళ ముందే మేము అక్కడికి స్థలం చూసుకోవడానికి వెళ్తుంటే ఆ కానిస్టేబుల్ తండ్రి మా కళ్ళ ముందే మా స్థలంలోకి వెళ్ళి పాసు పోసి వస్తున్నాడు. ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. మేము అమ్ముకోవాలనుకుంటున్నాం, మా ఆర్థిక అవసరాల నిమిత్తం మేము ఆ స్థలాన్ని అమ్ముకోవాలంటే మాకు ఆ షాప్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు కొనడానికి ముందుకు రావట్లా. మా స్థలం ముందు ఎంత గవర్నమెంట్ స్థలం ఉన్నా ఎవరింటి ముందు గవర్నమెంట్ స్థలం వాళ్లే వాడుకుంటారా, ఎవరో వచ్చి షాపులు పెట్టుకుంటారా, ఇదెక్కడ న్యాయం అని చెప్పి మేము ప్రతి ఒక్క అధికారిని అడిగాం. డిఎస్పీ గారికి కూడా పెట్టాం. డిఎస్పీ గారేమో ఇది ప్రైవేటు సివిల్ మ్యాటరు, మీరు కోర్టుకు వెళ్ళనన్నారు షాప్ తీయాలంటే. ఇక మీకు ఇదిగో మేము మా స్థలానికి సంబంధించి మేము ట్యాక్స్ కూడా కట్టాం, మున్సిపల్ ట్యాక్స్. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ అధికారిని మేము ఇంతకుముందు పెట్టాము లెటరు, మళ్ళీ పెట్టబోతున్నాం. ట్యాక్స్ కూడా కట్టాం కదా, ఆ షాపు తీసేయండి అని. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళ నుంచి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే అలాగేనమ్మా మాట్లాడతాను, తీయించేసేస్తాను అన్నారు. వీళ్ళందరూ ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేస్తారనే అనుకుంటున్నాను. నేను ఇన్నాళ్ళు తిరిగాం, చాలా లెటర్స్ పెట్టాం,
కాకపోతే ఆర్టీఐ రావడానికి 30 రోజులు పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఎదురు చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా స్థలంలో ఇల్లీగల్గా ఏయేయో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ స్థలం నిండా సీసాలు పగలగొట్టి ఏయేయో తగలబెట్టి అట్లా చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను, నేను పోలీసుని, నన్ను నువ్వు బెదిరించేది ఏంది, నీ మీద కేసులు పెడతాను అని వాళ్ళ నాన్న బెదిరిస్తున్నాడు, అతను బెదిరిస్తున్నాడు. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లా. అది కరెక్ట్ కాదు కాబట్టి మాకు గోడ కట్టుకోవడానికి కానీ ఇంక దేనికైనా ముందు ఆ షాపు తీయించమని మేము అర్జీ పెట్టుకుంటున్నాము. స్పందించమని ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాము.